మాతృదేవోభవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక 2024 ఆంగ్ల సంవత్సరంలో జాన్యువరి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయం గురించి మనం చర్చించుకుందాము. ఇప్పుడే ఇలా చర్చించుకుంటున్న సమయంలో ఒక ఫోన్ వచ్చిందండి నాకు. గురువుగారు, మీరు ఏ నక్షత్రాలు ఏ రాశులకు వస్తాయి అనేది చెప్పట్లేదు అని. ఎందుకంటే వీరంతా చాలా ముదిరిపోయారండి. 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ల నుంచి ఏ నక్షత్రాలు ఏ రాశులకు వస్తాయి అనేటటువంటిది మేము ఎంత కరెక్ట్గా చెప్పగలమో మాకు ఏమాత్రం తీసిపోని విధంగా అందరికీ అన్ని నక్షత్రాల గురించి తెలిసిపోయినాయి. అట్లాగే ఈ అక్షరాలు ఉన్నాయి కదా, మొదటి అక్షరాలు రారు, చూచే, చోళ, రారు, ఇవన్నీ అవి కూడా వాళ్ళకి కంటతా వచ్చండి. వాళ్ళ నక్షత్రం గురించి సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నది. దాని గురించి మళ్ళీ చెప్పటం ఎందుకనే ఉద్దేశం, కానీ మరి ఉద్దేశం ఏం కాదు, అందుచేత మాత్రమే చెప్పట్లేదు. సరే, ఏదైనప్పటికీ మీరు అడిగారు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం చెప్పుకుందామండి. ఇక్కడ ఈ కుంభరాశి వారికి సంచారం గురించి గోచారం అంటారు, దీన్నే గ్రహచారం అంటారు. ఈ గ్రహచారం దగ్గరికి వచ్చినట్టయితే ఏం జరుగుతోంది అంటే, మనం సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు చెప్పినటువంటి శని, రాహు, గురు, కేతుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. వాటి ఫలితాలు అప్పుడు చెప్పుకున్నాం. అవి ఏ గ్రహం ఎక్కడి నుంచి మారలేదు కాబట్టి అవే ఫలితాలు వర్తిస్తాయి. ఇకపోతే రవి, బుధ, కుజ, శుక్రుల గురించి మాత్రం మనం మాట్లాడుకుంటున్నాము. ఇక చంద్రుడి గురించి అయితే అది మరి వార ఫలాల్లోనూ, పక్ష ఫలాల్లోనూ, దినఫలాల్లోనూ వాటి గురించి మనం చర్చించుకోవాలి. మామూలుగా వచ్చి ఇప్పుడు సాధ్యపడే విషయం, సాధ్యపడకపోవడం కాదు కానీ చాలా టైం తింటుంది. అది ఇంచుమించుగా 12 చోట్ల మారుతూ ఉంటుంది నెలలో. అందుచేత అది కొంచెము ఇబ్బందిగా ఈ మాస ఫలితాల్లో చెప్పడానికే ఒక పూర్తి జాతకం విశ్లేషించేంత పని అవుతుంటుంది. అందుచేత దాన్ని చంద్రుని పక్కన పెట్టినట్టయితే రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళ గురించి మాత్రం మనం ఈ వీళ్ళ గురించి చెప్పించుకోవాలి. అయితే ఇప్పుడు ఏమిటంటే, ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రవి, బుధ, కుజ ఇవన్నీ కూడా త్వరలోనే మనకి మకరంలో ప్రవేశించడం ద్వారా అవేంటంటే వ్యయంలో పడుతున్నాయండి. ఆ వ్యయ స్థానంలో పడటం వల్ల అది శుక్రుడు కొంచెం అనుకూలిస్తాడు, పర్వాలేదు. ఆయన ధనుసులో ప్రవేశించి ఏకాదశిలో ఉంటాడు కాబట్టి 3 గ్రహాలు ఖచ్చితంగా ఇక్కడ మీకు వ్యయంలో పడుతున్నాయి. శని స్వక్షేత్రమే అవుతుంది. అయితే అది కూడా ఒక రకంగా చెప్పాలి అన్నట్టయితే అది ఏళ్ళనాడు శని ప్రభావంలోకి వస్తుంది. అది వచ్చినప్పటికీ కొంత చెడు చేసిన స్వక్షేత్రం కాబట్టి కొంత మినహాయింపు ఉంటుంది. ఇక ఆ విధంగా మిగతా గ్రహాల గురించి పోయినసారి మనం ఏం చెప్పుకున్నామో అదే చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మొత్తం మీద పరిశీలించి చూడగా ఈ కుంభరాశి వారికి ఇది కొంచెము ఒక రకంగా ఈ జనవరి నెల మాత్రమే, కంగారు పడకండి, జనవరి నెల మాత్రమే కొంచెము పరీక్షాకాలంగా ఉంటుంది. మీకు ఇంట బయట కూడా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. వాగ్వివాదాలు దిగేటువంటి అవకాశం ఉన్నది. ఒక వాహన శోధన చేసేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. ఎవరితోటి వాగ్వివాదాలు దిగద్దండి. ఆఫీసులో కావచ్చు, ఇంటిలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఎక్కడ కానీ వాగ్వివాదాలు దిగద్దు. ఒకవేళ వాళ్ళు దిగినా సరే కొంచెం సైలెంట్గా మనం దాన్ని తప్పించుకుంటూ పక్క నుంచి పోవడానికి ప్రయత్నమే చేయాలి తప్పితే వాళ్ళతో వాగ్వివాదాలకు ఎవరితోటి దిగవద్దండి. అంచేదంటే అన్ని వ్యయ స్థానంలో పడ్డాయి కాబట్టి కొంచెం అననుకూలమైన ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు ఉండాలండి ఇక్కడ. ఎందుకంటే రవి కూడా అక్కడ వ్యయ స్థానంలో పడుతున్నాడు కాబట్టి అది అంత మంచిది పరిణామాన్ని ఇవ్వదు ఆరోగ్య విషయంలో. అలాగే సమయానికి కాస్త తినడం, కాస్త ఒక నెల జాగ్రత్తగా ఉన్నట్టయితే వీటి యొక్క దుష్ప్రభావాల నుంచి కాస్త మనం బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే బుద్ధి కూడా రాత్రి ఉన్న ఆలోచన పొద్దుటికి ఉండదు, పొద్దుట ఉన్నటువంటి ఆలోచన మళ్ళీ రాత్రికి ఉండదు. ఈ విధంగా ఆలోచన కూడా రకరకాలుగా మారుతూ ఉంటుంది. అయితే డబ్బులు ఏదో చేతికి అందుతూ ఉంటా సమయానుకూలంగా, అది కూడా కష్టం మీద అందుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులు అయినట్టయితే వాళ్ళు చదువులో చాలా శ్రద్ధ పెట్టాలండి.
చాలా శ్రద్ధ పెట్టకపోతే చదువు విషయంలో కూడా వారు కొంచెం అనుకున్న రేంజ్లో మార్కులు సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత విద్యార్థులు కూడా ఆ విధంగా, వ్యాపారస్తులు ఈ విధంగా ఇక రకరకాల ఫీల్డ్లో ఉంటారనుకోండి, వాళ్ళ ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద సినిమా రంగం కావచ్చు, మరొక వ్యాపార రంగం కావచ్చు, ఏ ఉద్యోగం కావచ్చు, ఏదైనా ఒకటి ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఇక్కడ మీకు కుంభరాశి వారికి ఈ నెల రోజులు ఒక చిన్న పరీక్షాకాలంగానే మనం భావించాల్సి వస్తుందండి. అందుచేత మనం అప్పుడు చెప్పుకున్నటువంటి ఆ జాతక ఫలితాలతో పాటు ఈ రాశి ఫలితాలను కూడా మనం బేరీజ్ వేసుకుంటూ పరిష్కారాలు చేసుకుంటూ చక్కగా ముందుకి వెళ్ళే ప్రయత్నం చేయండి. అన్నిటా జయం జరుగాక అని చెప్పేసి జరగాలని ఆశిస్తూ, జరుగుతుందని దీవిస్తూ ఈ శుభం భూయాత్ ఇక్కడతో ఈ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మనం ముగిస్తాము. మాతృదేవో భవ. శ్రీధరీయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర అంటే 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆంగ్ల సంవత్సరం జాన్యువరి నెలలో గోచార ఫలితం, అదే గ్రహచారం అంటారు దాన్ని. ఆ గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది ఒక్కసారి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. చెప్పబోయేటటువంటిది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. దాన్నే గ్రహచారం అని కూడా అంటారు. జాతక ఫలితాలతో దీన్ని సరిచూసుకోవలసి ఉంటుంది. ఇది ఇందులో బాగలేదన్నంత మాత్రాన మీరు బెంబేలు పడిపోవాల్సిన పని లేదు. బాగుంది అన్నంత మాత్రాన సంబరపడిపోవాల్సినటువంటి పని కూడా ఉండదు. ఏ జాతకంలోనైనా సరే తప్పకుండా కొన్ని గ్రహాలు అనుకూలించటం, కొన్ని గ్రహాలు అనుకూలించకపోవటం, గోచార రీత్యా తీసుకున్నా ఉంటుంది, జాతక రీత్యా తీసుకున్నా కూడా కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత కంపల్సరీగా ఉంటుంది. అందుచేత అది బ్యాలెన్స్డ్గానే పోతూ ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పీరియడ్ మాత్రం బాగా యోగించచ్చేమే కానీ జీవితపరంగా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా శుభ అశుభ ఫలితాలు అనుభవించి తీరవలసినదే ఖచ్చితంగా. ఉదాహరణకి రాముల వారిదే తీసుకుందామండి. జాతకం 5 గ్రహాలు ఉచ్చన్నారు. ఏదైనా సుఖపడింది ఎక్కడ? చాలా తక్కువ సమయం. పడ్డ కష్టాలే ఎక్కువ. సుఖపడిన దానికన్నా భార్యా వియోగం, తండ్రి మరణం, సీతాపహరణం, ఇవన్నీ చూసుకున్నట్టయితే రాజ్యాన్ని వదిలిపెట్టి అడవుల్లో సంచారం, అనేక రాక్షసులతో యుద్ధాలు, ప్రశాంతంగా బతికింది ఎక్కడండి? అందుచేత ప్రతి మనిషికి కష్టము సుఖము రెండూ ఉంటాయి. కష్టానికి ఏమీ భయపడిపోక్కర్లేదండి. సుఖమే కావాలని కోరుకోవటం అజ్ఞానం. అన్ని కష్టాలే నాకని కష్టాలు మాత్రమే ఎవరివాడికి చెబుతూ ఉంటారు. ఏంటో నా జీవితం అంటూ ఉంటారు. ఏం కాదని మీ జీవితం బ్రహ్మాండంగా ఉంది. మీరు సుఖాలు చెప్పరు. మీకు వచ్చిన కష్టాలు మాకు చెబుతూ ఉంటారు. నాకు కాకపోతే మరొకళ్ళకి, ఎవరికో వినేవాడికి, మిత్రుడు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, చుట్టం కావచ్చు, ఎవరికైనా ఏవో మాటలు చెప్తారు. మీ కష్టాలు చెప్తారు కానీ సుఖాలు చెప్పరు. కష్టము సుఖము ఉంటాయి. అదే జాతకము. అది రాముల వారైనా సరే, కృష్ణుడైనా సరే, ఆ సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టాక మానవ ధర్మాన్ని పాటించాల్సిందే. కష్టాలు సుఖాలు సమంగానే ఉంటాయి. మనం ప్రార్థించాల్సింది కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకునే శక్తిని స్వామి అని చెప్పి ప్రార్థించుకోండి. వాటి నుంచి కొంచెం శాంతపరచుకోవడానికి జాతకత ఇచ్చా ఏమేమి చెప్పబడ్డాయో ఆ సమయానికి తగినట్టుగా. ఇదన్నిటికీ జీవితానికి అందరికీ ఒకేసారి ఉండదండి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చేసుకోవాల్సి వస్తుంటుంది. ఆ పీరియడ్ని బట్టి వస్తుంటుంది. మనకి కష్టం వచ్చినా ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో వస్తుంది. ఆ మహాదశానాథుడి యొక్క పీరియడ్ కావచ్చు, అంతర్దశానాథుడి ప్రత్యంతర్దశ కావచ్చు. అలాగే గోచార రీత్యా వచ్చేటట్టు కొంచెం తక్కువ సమయం ఉండవచ్చు. అంతేగాని కష్టము వస్తుంది, సుఖము వస్తుంది.
ప్రతి మానవుడి యొక్క జీవితంలో కూడా సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా జన్మించినా కూడా ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా సుఖాలు ఉంటాయి. సుఖాలు చెప్పరు, అనుభవిస్తారు వాళ్ళకి వాళ్ళే. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం గురువు గారికి చెప్పటమో, లేదా పక్కవాడికి చెప్పటమో, భార్యకి చెప్పటమో, పిల్లలకి చెప్పటమో ఏదో ఒకటి చెప్తారే కానీ సుఖం వచ్చినప్పుడు ఎవడో నాకు ఈ సుఖం ఉంది అని చెప్పి ఎవడో చెప్పడండి. అదే వచ్చినటువంటి దౌర్భాగ్యం. కష్టాలు వస్తాయి, వచ్చినప్పుడు కుంగిపోవాల్సిన పని లేదు. తట్టుకునే శక్తిని ఇమ్మని దేవుని ప్రార్థించండి. దానికి జాతకరీత్యా తీసుకున్నట్టయితే మీరు ఏ గ్రహం వల్ల మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ బాధపడుతున్నాము అనేటువంటిది రెమెడీ, అదే పరిష్కారం. మనం చెప్పినవి కాదండి అవి. ఈ జ్యోతిష్యాన్ని చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పరాశరుడు కావచ్చు, వరాహమిహిరుడు కావచ్చు, జైమిని కావచ్చు, భృగు కావచ్చు, ఎంతోమంది చాలామంది మునీశ్వరులు ఈ జ్యోతిష్యంలో వారు చాలా చర్చలు చేశారు. మన ప్రతి ఋషీశ్వరులు కూడా ఒక పెద్ద సైంటిస్ట్ అండి. వాళ్ళు అనేక రకాలుగా దీని గురించి విశ్లేషించారు. వారు చెప్పిన ఎవరైతే జ్యోతిష్యాన్ని చెప్పారో వారు చెప్పినవే ఈ రెమెడీస్ కూడా. ఎవరో కొంతమంది మూర్ఖులు ఉంటారు, దాని గురించి మనకు అక్కర్లా. జ్యోతిష్యాన్ని నమ్మద్దని ఏదో బహిరంగా నేను చర్చికి సిద్ధం, నేను దానికి సిద్ధం, దీనికి సిద్ధం. నువ్వు దేనికి సిద్ధం కాదు, నీ బతుకే నీకు తెలుసు, నీ బతుకు నీకు తెలుసు. ఆ ఛాలెంజ్ చేసేవాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో. అప్పుడు ఏమైంది నీ తెలివితేటలో? ఈ కబురు పిచ్చి మాటని మనం నమ్మక్కర్లేదండి. వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే దీని పరిష్కారాలు కూడా నువ్వెవరు అసలు కాదని దానికి. నువ్వు పరాశరుడి కంటే గొప్పవాడివా? పరాశరుడు అంటే ఎవరండి? నువ్వు రోజు తెల్లారు లేసే ప్రవచనాలు చెప్పుకుని బతుకుతున్నావు. ఆయన తండ్రి గారు ఆయన పరాశరుడు. ఆయన కంటే గొప్పవాడివా నువ్వు? వరాహమిహిరుడు అంటే గొప్పవాడివా? జైమిని కంటే గొప్పవాడివా? ఎంతమంది మహానుభావులు ఉన్నారు, ఎవరికంటే గొప్పవాడివి నువ్వు? వింటున్నారు కదా అని చెప్పేస్తావా? నీ స్థాయిని తగ్గించుకుంటున్నావు. దీన్ని కాదన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకుంటున్నారు. దాన్ని పూర్తిగా చదువు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఎవరో వచ్చారు, మా అబ్బాయి బెల్లం తింటున్నాడు, చెప్పండి స్వామి కొంచెం చెప్పండి అని. మళ్ళీ వచ్చే వారం రా అన్నాడు. మళ్ళీ ఆమె పిల్లాన్ని తీసుకొచ్చింది, మళ్ళీ వారం రా అన్నాడు. అలా 4-5 వారాలు తిప్పిన తర్వాత 5వ వారం చెప్పాడు, బెల్లం తినకూడదు ఆయన. ఈ మాట చెప్పడానికి స్వామి మీరు 5-6 వారాలు తీసుకుని నన్ను తిప్పించారు స్వామి అని. కాదమ్మా, నాకు అలవాటు ఉంది, అది మానేసి చెప్పాను. నాకు మానడానికి 5 వారాలు పట్టింది, అందుకని ఇప్పుడు చెప్తున్నాను, అంతకంటే ఏమి లేదని చెప్పాడు ఆయన. అలాగే నువ్వు దాన్ని విమర్శించే ముందు నువ్వు ముందు వస్తుంది చదువు, ఈ శాస్త్రాన్ని చదువు, నీకు వచ్చింది చెప్పుకో, నీకు వచ్చిందాలు బతుకు. నువ్వు నా అభిమానివి. వాళ్ళందరూ కూడా నా అభిమానులే, నాకు ఎవరు శత్రువులు లేరండి. వాళ్ళ ప్రవచనాలు కావచ్చు, వాళ్ళ యొక్క అవధానాలు కావచ్చు, లేకపోతే వారు ఎందులో నిష్ణాతులు. నాకు కూడా చాలా కాలంలో ప్రవేశం ఉంది, ప్రావీణ్యం లేదు కానీ ప్రవేశం ఉంది. కాబట్టి నేను కూడా ఖచ్చితంగా చాలా సంతోషం. నేను ప్రతిదాన్ని ఆస్వాదించగలను, ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. కానీ నేను చెప్పిందే వేదం, 4 వేదాలు వేదం కాదు, నేను చెప్పింది వేదం. ఏంటండి మొండివాదమా? ఇది కాదు మనకు కావాల్సింది. జాతకంలో పరిష్కారాలు కూడా మనకు చెప్పింది వారు ఈ జాతకాన్ని చెప్పిన వారు చెప్పారు. ఈ పిచ్చి మాటలన్నీ పక్కన పెట్టేసేసి వారు చెప్పినటువంటి పరిష్కారాలు చేసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే మీనరాశి యొక్క ఫలితాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీనరాశి ఫలితాలు ఎట్లా ఉంటాయంటే కొంచెము అననుకూలంగానే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మీన రాశిలోనే రాహు ఉండటం, సప్తమంలో కేతు ఉండటం, అలాగే వ్యయంలో శని ఉండటం, అది ఏళ్ళనాటి శని కింద కూడా వస్తుంది. అయితే స్వక్షేత్రం కాబట్టి కొంత పర్వాలేదు. ఇక గురువుని తీసుకున్నటువంటి ద్వితీయ స్థానంలో ఆయన సంచారం. ఇకపోతే ఇక్కడ మీకు పెద్ద పెద్ద గ్రహాలన్నీ అట్లున్నప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళకి కొంతలో కొంత ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మాస ఫలితాలే కాబట్టి దీన్ని ముఖ్యంగా మనం తీసుకుందాం. రవి, బుధ, కుజులు వీళ్ళందరూ కూడా ఈ ఏకాదశిలోకి వస్తున్నారు. 19వ తారీఖున జనవరి 11న శుక్రుడు ధనస్సులోకి వస్తాడు. అది దశమ స్థానం అవుతుంది. ఇక ఈ రవి, బుధ, కుజులు ఉన్నారు కదండి, వీళ్ళు
మకరంలోకి వస్తారు, అది 11వ స్థానంలోకి వస్తుంది. అందుచేత వారు మొదటి హాఫ్లో కొంచెం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రెండో హాఫ్ అంటే రెండవ భాగం రెండవ పక్షంలోకి వచ్చేటప్పటికి కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద కొంచెము మీన రాశి వారికి ఈ పెద్ద ఎక్కువగా కాలం సంచరించేటటువంటి శని రాహు కేతువులు కొంచెం అననుకూలమైన ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈ చిన్న గ్రహాలు కొంచెం సుఫలితాలు ఇస్తాయి. మొత్తం మీద వీరికి శుభాశుభ ఫలితాలే ఉంటాయి. అందుచేత మీరేం కంగారు పడక్కర్లేదమ్మా. మనం చెప్పుకున్నటువంటి ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు చక్కగా పాటించండి, వాటి యొక్క అనుగ్రహాన్ని పొందండి. బాగలేనటువంటి వాటి యొక్క తీవ్రత తగ్గించుకోండి. బాగున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని ద్విగుణీకృతం చేసుకోండి. ఏమీ ఇందులో కష్టపడి అనుకోనటువంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఏమి ఉండవు. ఏ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఎవరు మార్చేది ఏం లేదు. కొంచెం మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రహాలను అనుగ్రహం చేసుకోవటమే. ఇప్పుడు దేవుని పూజిస్తున్నావు, అష్టోత్తరం అంటున్నావు, సహస్రనామాలతో పూజ చేస్తున్నావు అంటే ఏంటండి? ఇవన్నీ చేయడం వల్ల, పూజించడం వల్ల ఆయన అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది. అదే విధంగానే మనం ఈ పరిష్కారాలు చేసుకోవడం ద్వారా ఈ నవగ్రహాల యొక్క తీవ్రత తగ్గుతుంది. బాగున్నటువంటి గ్రహాల యొక్క నవగ్రహాలకి కూడా రోజు చదువుకోవటం వల్ల బాగున్న మనకి అనుకూలించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం, మంచి ప్రభావం కూడా ద్విగుణీకృతం అంటే రెట్టింపు అవుతూ ఉంటుంది. అందుచేత కంగారు పడవలసింది ఏం లేదమ్మా. జీవితం అంతా చక్కగా సాగుతుంది. అందుచేత ఈ రెమెడీస్ చెప్పుకుంటూ చేసుకోండి. ఏమైనా పెద్దగా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు మంచి మంచి వాళ్ళు దొరుకుతారు. జ్యోతి మన జాతక ప్రభావం చేసుకునేటటువంటి వారికి మంచి మంచి పురోహితులు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు, చేసుకోండి. ఒకవేళ మీకు ఎవరి మీద నమ్మకం లేకపోయినా మా చేతే చేయించుకోవాలని ఒక అభిప్రాయం ఏర్పడినా మమ్మల్ని కింద ఇచ్చినటువంటి నెంబర్లో మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. మీరు ఎక్కడి నుంచి అయినా సరే, ఏ దేశంలో ఉన్నా చేయొచ్చు, హైదరాబాద్లో ఉన్నా చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా చేయొచ్చు, తెలంగాణలో ఉన్నా చేయొచ్చు, ఎక్కడున్నా చేయొచ్చు అమ్మా. అది మీకు అంతా లైవ్లో కనిపిస్తూ ఉంటుంది. మీ చేతే చెప్పిస్తాం సంకల్పం అన్నీ కూడా. అండ్ 3 గంటలు, ఎన్ని గంటలు అయితే ఎన్ని గంటలు అన్ని మీకంతా మీ చేత జరుగుతుంటుంది. మీరు మీ కళ్ళ ముందు మీకు జరిగినట్టే ఉంటుంది. చెప్పేటటువంటి సంకల్పంలో మీరు చెప్పాల్సింది మీ చేత చెప్పిస్తారు. అని చేత అదే ఈరోజు ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయినటువంటి పరిస్థితి. దేని గురించి మీరు ఇది జరగలేదు అనే భయం ఏం అవసరం లేదు. అని చేత చక్కగా చేసుకునేటంటే మీరు చేయించుకుంటే చేయించుకోండి. ఒకవేళ నెక్స్ట్ ఈ యొక్క ఛానల్ మీకు ఇంకా వినాలి, బాగుంది, నచ్చితే మాత్రమే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీకు మేము చెప్పబోయే ముందు చెప్పబోయేటటువంటి ఫలితాలు కూడా మీకు వాటంతటవే మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. అందుచేత లేటెస్ట్గా ఏది వచ్చినప్పటికీ కూడా మీకు చేరుతూ ఉంటుంది. అందుచేత మీకు నచ్చితే మాత్రమే చేయండి అమ్మా. నక్కర్లేదు, నచ్చలేదు అంటే బలవంతం ఏం లేదమ్మా. దీని గురించి ఇదేదో మీరు సబ్స్క్రైబ్ చేయడం కోసం పెట్టినటువంటి ఛానల్ ఏం కాదు. మాది నచ్చితే మాత్రమే మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్.